కొన్నిసార్లు మన జీవితాల్లో వాగ్దానాలు నిలుపు చేయబడ్డాయేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, ఆయన వాగ్దానాలను విడిచిపెట్టేశాడేమోనన్న భయం కొన్నిసార్లు మనలోకి వస్తుంది. ఎందుకోసం తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో తన యొక్క చిత్తాన్ని బట్టి ఆలస్యం చేస్తున్నప్పుడు ఇలాంటి మీమాంసులు మనలో రావడం సహజమే. దేవుడు వాగ్దానాలు మర్చిపోయి ఉంటాడులేండి, ఆయన విడిచిపెట్టేశాడేమోనండి అన్న ధోరణి చాలాసార్లు మనలో కనబడుతుంది. కొన్నిసార్లు దేవునికి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, బహిరంగంగా ప్రత్యక్షంగా మనకు కనబడినట్టుగా దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు దేవుడు అంతర్లీనంగా పనిచేస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇప్పుడు నీ కొరకు ఏం చేస్తున్నాడో బహుశా నీకు అర్థం కాకపోవచ్చు. ఆ టైంలో విలవల్లాడిపోతుంటాం, చాలా బాధపడిపోతూ ఉంటాం. అయ్యో, దేవుడు ఎందుకు మౌనం అయిపోయాడు, నా పక్షంగా దేవుడు ఎందుకు లేడు, ఆయన నా పక్షంగా ఎందుకు పని చేయట్లేదు, వాగ్దానాలు మర్చిపోయాడా? ఆయన మర్చిపోడు కదా, మరి ఎందుకు అంటే ఆయన నీకు కనబడే ప్రత్యక్ష విధానంలో కొన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు, కానీ గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ది స్క్రీన్. దేవుడు తెర వెనుక ఆయన ఏం చేస్తున్నాడు, కొన్ని సందర్భాల్లో పని చేస్తూనే ఉన్నాడు. నిన్ను ఆయన తన చిత్తానుసారంగా మలుస్తూ ఉంటాడు. తన నిబంధనలో నిన్ను తీసుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆ సిద్ధపాటు సమయాన్ని దేవుడు కొన్నిసార్లు మన జీవితాలకు వదిలిపెట్టేస్తాడు. కనిపెట్టే సమయాన్ని దేవుడు మనకిస్తాడు. లాంగింగ్ అన్ టు గాడ్, వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాల కోసం మనం ఎదురు చూసే అనుభవం దేవుడు మనం నడిపిస్తాడు. మలాకీ గ్రంథ చివరిలో ఉంటుంది, నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు మీకు ఏమిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు కొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తారు అని మలాకీ గ్రంథ చివరిలో ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు.